హాయ్ అండి, అందరూ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే యువతకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం అందించడానికి యువనేస్తం పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ పథకం కింద అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి అందిస్తారు. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు అమలు చేస్తారు? అర్హతలు, కావాల్సిన డాక్యుమెంట్స్కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తోంది. ఇప్పటికే పింఛన్లు, మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, చంద్రన్న బీమాలతో పాటు మరికొన్ని హామీలను నెరవేర్చింది. అలాగే విద్యార్థులకు అందించే తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి కార్యక్రమాలను సంబంధించి కసరత్తు చేస్తోంది. అయితే తాజాగా ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నిరుద్యోగులకు, యువతలకు గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో యువత, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ వృత్తి అందిస్తామని చెప్పింది. ఈ మేరకు ఆ పథకానికి సంబంధించిన కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది. అర్హతలు, అర్హులైన వారు డాక్యుమెంట్లు అయితే సిద్ధం చేసుకోవాలని చెబుతున్నారు. అంతేకాదు ప్రభుత్వం ఈ వెబ్సైట్ కూడా రూపొందించినట్లు సమాచారం. ఈ పథకం కింద అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తిని అందిస్తారని చెబుతున్నారు. ఇంకా అర్హతలు విషయానికి వస్తే వయస్సు 22 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలని, విద్యా అర్హత కనీసం ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడే ఉండాలి. ఆదాయం నెలకు 10,000 రూపాయలకు మించి ఆదాయం లేకుండా ఉండాలి. అదేవిధంగా వ్యవసాయ భూమి అనేది 5 ఎకరాలకు మించకుండా తక్కువ ఉండాలి. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగస్తుడు లేదా ప్రభుత్వ పెన్షన్ పొందేవారు కూడా ఉండకూడదు. అభ్యర్థి మరే ఇతర ప్రభుత్వ నిరుద్యోగ వృత్తి పథకం నుండి లబ్ధి పొందుకోకుండా ఉండాలి. ఇంకా అవసరమైన డాక్యుమెంట్ల విషయానికి వస్తే ఆధార్ కార్డ్, ఏదైనా ఒక గుర్తింపు పొందిన చిరునామా ప్రూఫ్ అనేది ఉండాలి. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్కి వస్తే ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా, డిగ్రీ సర్టిఫికేట్ ఒరిజినలే ఉండాలి. అదేవిధంగా రేషన్ కార్డు లేదా ఓటర్ ఐడి కార్డు ఖచ్చితంగా ఉండాలి. బ్యాంక్ బుక్ ఖచ్చితంగా ఉండాలి. మరియు బీపీఎల్, బిలో పవర్టీ లైన్ రేషన్ కార్డు లేదా ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇవన్నీ ఖచ్చితంగా రెడీ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా సరే మన దీనికి సంబంధించి ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే విధంగా అయితే దగ్గరలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.